సమస్త ప్రాణకోటికి సురక్షితమైన జలమే జీవనాధారం. వినుకొండ రాజారావు, సీనియర్ వాటర్ అనలిస్ట్. ప్రకృతిలో సమస్త జీవకోటి ప్రాణుల మనుగడ సాగించడానికి మనుషులకైనా, జలచరాలకైనా, పశుపక్షాదులకు, ప్రాణకోటి జీవులకు సురక్షితమైన జలమే జీవనాధారమని మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఐపీఎం రీజనల్ ల్యాబొరేటరీ గుంటూరు సీనియర్ వాటర్ అనలిస్ట్ వినుకొండ రాజారావు మాట్లాడుతూ, హానికరమైన సూక్ష్మజీవులు, రసాయన పదార్థాలు, అధికముగా లవణాలు, సేంద్రియ పదార్థాలు లేకుండా తగినంత ఆక్సిజన్ కలిగి తాగుటకు అనుకూలమైన నీరుని సురక్షితమైన జలమంటారని జాతీయ వినియోగదారుల సమైక్య ఉపాధ్యక్షులు డాక్టర్ చెదలవాడ హరిబాబు ఆధ్వర్యంలో గుంటూరు రైతు బజార్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు రీజనల్ ల్యాబొరేటరీ సీనియర్ అనలిస్ట్ వినుకొండ రాజారావు తెలియజేశారు. డాక్టర్ చెదలవాడ హరిబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మంచినీటి ప్రాధాన్యత, త్రాగునీటి వనరుల పరిశుభ్రత, పరిరక్షణ, నీటిని నిల్వ చేయు ట్యాంకులు, సొంపులు శుభ్రపరిచే విధానము, కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, కలుషిత నీటి ద్వారా అంటువ్యాధులు ప్రబలినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, త్రాగునీటిని శుద్ధి చేయడానికి వాడే రసాయన పదార్థాలు, నీటి చికిత్స విధానము, గ్రామీణ ప్రజలకు ఇంటిలోనే క్లోరినేషన్, ఆ తరువాత సులభమైన పద్ధతిలో సురక్షిత నీటి సరఫరా, అవశేష క్లోరిన్, రెసిడ్యువల్ క్లోరిన్, నీటి నమూనా సేకరణ విధానము, నీటి నాణ్యత పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రజలు తెలుసుకోవాలని, సామాజిక బాధ్యతగా తీసుకొని సమాజ చైతన్యం చేయాలని, స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వారి పరిధిలో ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమాలు మెరుగుపరచాలని, అలాగే ఆర్ఓ ప్లాంట్లు వారు కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే సురక్షితమైన నీటిని ప్రజలకు సరఫరా చేయాలని, ప్రజలు అవసరమైనటువంటి నీటి పరీక్షలు ఈ 4 జిల్లాల పరిధిలో రీజనల్ ల్యాబొరేటరీ గుంటూరులో పరీక్షలు చేస్తారని, నీటి పరీక్షలు చేయించుకోవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలని రీజనల్ ల్యాబొరేటరీ సీనియర్ వాటర్ అనలిస్ట్ వినుకొండ రాజారావు వరల్డ్ వాటర్ డే సందర్భంగా తెలియజేశారు. నా పేరు డాక్టర్ చెదలవాడ హరిబాబు, జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడిని, ఐఎస్ఓ క్యాట్సికో మెంబర్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రోజున ప్రపంచ జల దినోత్సవం. ఈ జల అంటే మనం తాగే నీరు మంచిది కనుక కాకపోతే 64 రోగాలు వస్తున్నాయి. డయేరియా అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో వాంతులు, విరోచనాలు ఎన్ని వస్తున్నాయి. ఇటీవల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనుక గమనించినట్లయితే 19 మంది మరణాలకి కారణం ఈ నీటి వల్లే. కాలువలు పక్కన మంచినీటి పైపు ఉంటుంది, కాలువలు ఈ మురుగునీరు ఇది ఉంది, డ్రైనేజీ. దీనివల్ల ఏంటంటే తుప్పు పట్టేసి దాంట్లో కనుక మనం మోటార్ వేసినట్టయితే బయటది కూడా లోపలికి, కాలుష్యం లోపలికి వెళ్ళి దానివల్ల తాగటం వల్ల ఆ తాగునీటిలో ఇకోలియా అనే బ్యాక్టీరియా వేలు లక్షలు కోట్లలో వెళ్ళి మన మరణానికి కూడా కారణం అవుతుంది. ఇటీవల మీరు గమనించే ఉంటే తురకపాలెం ఒకటి, తురకపాలెంలో కూడా మరణాలకు కారణం ఏంటని చెప్పని పరిశోధకులు దీని మీద